అమ్మా అతను మటన్ కర్రీ వండుకో చికెన్ కర్రీ వండు అలా అయితే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాడని. ఇదిగొచ్చి నువ్వు జిలేబీ నీకు ఇష్టం కదా అని తీసుకొచ్చాను. అయినా నెక్స్ట్ మంత్ కదా మీ వాళ్ళ మ్యారేజ్, గోల్డ్ విడిపించాలి, దాని గురించి ఏం మాట్లాడలేదు. నాకు తెలుసండి మనీ ఉంటే మీరే ఇడిపిస్తారని. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్ళి అంటారా నేను ఏదోలా మేనేజ్ చేసుకుంటాను. మీ పాప సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉందండి. అవును సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటది. ఏంటి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు? నువ్వు సరిగా వెళ్ళలేదనుకుంటా. వాళ్ళు అన్నది నాలా ఉంటుందని నీలా ఉంటుందని కాదు. ఒక వైఫ్ కి ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా మీకు? వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నాన్నతో పోల్చినప్పుడు. ఆ హ్యాపీనెస్ కి అసలు వర్డ్సే ఉండవు. ఏంట్రా బాబు మీ ఆవిడ రీల్స్ చేస్తుందంటారా? ఎందుకన్నా మాకు ఇవన్నీ పరుగు పోవడానికి? తను పరువుపై పని ఏం చేయట్లేదమ్మా. తనకు తెలుసు తను ఏది రాంగో ఏది రైటో అని. తనకి ఏదో ప్యాషన్ ఉంది, తను ఏదో అచీవ్ చేద్దాం అనుకుంటుంది. తనకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి తను వెనక్కి లాగొద్దమ్మా ప్లీజ్. ఏవండి ఏంటో ప్రతిసారి ఏవండి వర్క్లో ఉన్నాను కదా. అమ్మా అతను మటన్ కర్రీ వండుకో చికెన్ కర్రీ వండు అలా అయితే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాడని. ఇదిగొచ్చి నువ్వు జిలేబీ నీకు ఇష్టం కదా అని తీసుకొచ్చాను. అయినా నెక్స్ట్ మంత్ కదా మీ వాళ్ళ మ్యారేజ్, గోల్డ్ విడిపించాలి, దాని గురించి ఏం మాట్లాడలేదు. నాకు తెలుసండి మనీ ఉంటే మీరే ఇడిపిస్తారని. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్ళి అంటారా నేను ఏదోలా మేనేజ్ చేసుకుంటాను. మీ పాప సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉందండి. అవును సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటది. ఏంటి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు? నువ్వు సరిగా వెళ్ళలేదనుకుంటా. వాళ్ళు అన్నది నాలా ఉంటుందని నీలా ఉంటుందని కాదు. ఒక వైఫ్ కి ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా మీకు? వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నాన్నతో పోల్చినప్పుడు. ఆ హ్యాపీనెస్ కి అసలు వర్డ్సే ఉండవు. ఏంట్రా బాబు మీ ఆవిడ రీల్స్ చేస్తుందంటారా? ఎందుకన్నా మాకు ఇవన్నీ పరుగు పోవడానికి? తను పరువుపై పని ఏం చేయట్లేదమ్మా. తనకు తెలుసు తను ఏది రాంగో ఏది రైటో అని. తనకి ఏదో ప్యాషన్ ఉంది, తను ఏదో అచీవ్ చేద్దాం అనుకుంటుంది. తనకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి తను వెనక్కి లాగొద్దమ్మా ప్లీజ్. ఏవండి ఏంటో ప్రతిసారి ఏవండి వర్క్లో ఉన్నాను కదా.